మనం దేవునిలో ఉంటే, ఆయన మనలో ఉంటే మనం బాగా ఫలిస్తాం. హల్లెలూయా. ఒకటేంది, మనం దేవునిలో ఉండాలి అంటే మనం ప్రభువులో ఉండాలి. ప్రభు మాటలు మన హృదయంలో ఉండాలి. మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. నేను నాకు ఫలాలు రావట్లేదు, నేను సక్సెస్ కావట్లేదు, నేను అభివృద్ధి చెందటం లేదంటే కారణం నువ్వే, వేరొకరు కాదు. నీలో ఫలాలు చూస్తున్నాడు ప్రభు. నీవు అభివృద్ధి చెందాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఈ మొక్కకి? మొక్క పెరగాలంటే ఏం చేస్తావు? వీళ్ళు చాలా చక్కదిద్దుకుంటారు. వంట రూమ్ కానీ, హాలు కానీ, ఇల్లు కానీ చేస్తారు. మరి కొంతమంది బయట కాంపౌండ్ అంతా కూడా మొక్కలతో నింపేస్తారు. మొత్తం పచ్చగా వెరైటీ మొక్కలు చూసారా మీరు? అన్నీ అక్కడ అన్నీ ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు. అక్కడే పళ్ళు, చిన్న పళ్ళు వచ్చే మొక్కలు కూడా పెట్టేస్తారు. అవి నీకు ఆహ్లాదకరాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో గలిబిలిగా వస్తువులు కొంతమంది ఉండలేరు. కొంతమంది ఎక్కడ వస్తువులు అక్కడ వేసి ఈగలో అంటున్నా వాళ్ళ పాటికి తింటా పడుకుని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి అన్నీ తగ్గించుకుంటూ ఉంటారు. కొంతమంది బయట ఎట్లా ఉన్నా అట్లా ఉంటారు. కొంతమంది బయట అంతా పచ్చగా పూల మొక్కలు వేసుకొని, ఇంకట పచ్చికేసి వేసుకొని చాలా అసలు ఎంత హ్యాపీగా చేస్తారు, అంత చక్కగా రోజా మొక్కలు చాలా ఉన్నాయి మొక్కలు. అర్థమైందా? ఒక ఇండ్లు ఏ రీతిగా ఒక మంచి ఇల్లాలు, మంచి స్త్రీ, ఒక గుణవంతైన స్త్రీ లేదా జ్ఞానవంతురాలైన స్త్రీ ఇంటి ఎలా చక్కగా అలంకరించుకుంటుందో, అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని నీవు చక్కగా అలంకరించుకోవాలి. ఎలాగో తెలుసా? ప్రార్థన. ఏంది? వాక్యం. నువ్వు నిద్ర లేయగానే ప్రార్థన, వాక్యం, దేవుని గురించిన ధ్యాస, దేవుని గురించి ధ్యానించడం. ఒక రోజులో దేవునికి ఇవ్వవలసిన దశంభాగం సమయంలో, డబ్బులు కాదు, డబ్బులు అంటే కొంతమంది అసలు వీటిలో మొదలుపెట్టేసి సమయం 24 గంటల్లో దేవుని భాగం ఎంత? 24 గంటల్లో ఎంతమంది ఇస్తున్నారు? అవును సార్, నేను దశం భాగాలు ఇట్లేదు, ఇంకా సమయం బలి ఇస్తానా, నేను ఫోన్కి గేమ్లు ఆడుకొని సరిపోవట్లేదు, పక్కన వాళ్ళు 24 గంటల్లో దశమ 2 గంటల 40 నిమిషాలు దేవుడిది. నువ్వు ప్రార్థన చేసుకో, పాటలు పాడు, లేదా వాక్యాలు ధ్యానం చేయి, బైబిల్ ధ్యానించు, ఏవైనా చేయి. 2 గంటల 40 నిమిషాలు దేవుడిది. నువ్వేం చేస్తావు? ఏమి చేయి. మనం నీ విశ్వాసం ఎలా ఉంది? ఇందాక చెప్పే ధర్మమీటర్ పరిశీలన చేసుకో. నీ విశ్వాసం ప్రారంభంలో ఎలా ఉంది? పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు విశ్వాసం ఎలా ఉంది? నువ్వు కొత్తగా చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉంది నీ విశ్వాసం? ఇప్పుడు ఎలాగ ఉంది? అంతరించిపోయింది, అడుగంటిపోయింది. ప్రార్థన అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, దైవ సేవకుడు అంటే లేదు, నిర్లక్ష్యం. దేవుని పరిచర్యన నిర్లక్ష్యం. దేవుని పని నువ్వు కాకపోతే ఇంకొకరు చేసుకో, ఇంకొకరి ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు కాకపోతే ఆ యోగ్యతను నువ్వు పోగొట్టుకుంటావు. అంతే. దేవుని పరిచర్య చేయాలంటే ఆషామాష కాదు. చేస్తూ ఉన్నా కూడా, ఇప్పుడు ఇంకా కూడా చేస్తా, చనిపోయేంత వరకు కూడా చేస్తా. కానీ నువ్వు ఏమీ చేయలేవు, గమ్ము కూర్చుంటావు, బెల్లం కొట్టి రాయి మాదిరిగా వస్తూ పోతావు. ఎవరికి లాభం? నీలో ఫలమే లేదు, దేవుడికి ఉపయోగం లేదు, దేవుడి మందిరానికి ఉపయోగం లేదు, దైవ సేవకు ఉపయోగం లేదు, దేవుడి రాజ్యానికి ఉపయోగం లేదు. కానీ నీకు మటుకు బస్తాలు డబ్బులు కావాలమ్మో, కేజీలు బంగారం కావాలా, నువ్వు అనుకున్న అన్నీ జరిగిపోవాలా. జరగకపోతే మూతిలో అంగ చూడలేము, ఆ మూతి, ఆ మొక్కు ఏడుపుకోవడం వల్ల ఏం జరగలేదు పాస్టర్. ఏం జరగద్ది? అసలు నీకు విశ్వాసం ఉందా? అసలు నీకు ప్రార్థన ఉందా? వాక్యం ధ్యానం చేస్తున్నావా? నాకు చదువు రాదు, ఫోన్ ఉంది, తప్పించుకోబాకు. ఈ చదువు రాదని దొంగలు పొందుకుని తయారైపోయారు. దీంట్లో ఆడియో ఫోన్ బైబిల్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని రోజు వినొచ్చు. నిజంగా వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే దొంగలు అయిపోతుంది. నీకు చదువు రాదు కదా, ఇదిగో బైబిల్ దీంట్లో ఉంది, రోజు పెట్టిస్తే రోజు వినొచ్చు. 1 గంట విను, 1 గంట ప్రార్థన చేసుకో, 1 గంట అర్ధగంట పాటలు పాడు, అయిపోయింది 2.5 గంట. ఏమి చేయవు. దేవుడి స్వరం లేదు, దేవుడి మాట లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మోకాళ్ళ ప్రార్థన లేదు, ఉదయకాల ప్రార్థన లేదు, ఏకసవన ప్రార్థన లేదు. డబ్బులు బస్తాలు కావాలా, అనుకునే అన్నీ జరిగిపోవాలా, జరగకపోతే మూతి ముడుచుకోవాలా.
నువ్వు విశ్వాసం ఎట్ట అవుతావు? నామకార్థ విశ్వాసం. దేవుని మందిరంలో పని ఎతుక్కొని చేయి. అసలు సమయం కూడా దాటిపోయావు. సమయం దాటిపోయి వస్తావు. హల్లెలూయా. సమయం దాటిపోయిన తర్వాత పాటలు పాడుతూ ఉంటాయి. పాటల్లో దేవుని ప్రార్థన చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి. నీ పునాదులు సైతాను మీ ఇంట్లో వేసుకున్న పునాదులు కదిలిపోవాలంటే నువ్వు 10 గంటల ఆరాధనకు వస్తే మీ ఇంట్లో తెస్టేసుకొని కూర్చున్న సైతాను పునాదులు కదిలిపోతాయి. నువ్వు రావు, అయిపోవు. చెప్పండి. మీ పని అయిపోతుంటే హల్లెలూయా అంటారు. నువ్వు రావు, చెప్పండి, మీ ఇంట్లో సైతాను పునాదులు కదిలిపోవు. నువ్వు నమ్మకంగా దేవుడికి ఇవ్వవు, దేవుని శాపాలు పొందుకుంటా ఉంటావు. మీరేమని పోయమ్మా పాస్ గారు ఊరికి దర్శనం బాగా డబ్బులు గురించి. అవును, చెప్తున్నా నేను మీకు. మీరు వింటే మీరు ధన్యులు. నేను ప్రభు నేను ఏమడతా బలబుద్ధి అంటే, ప్రభు అన్నీ నాకు ఇచ్చావు, నాకు ఆడిదే కదా ప్రభు, నేను అడిగింది ప్రభు, నేను అడిగింది ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. నీకు కూడా కావాలంటే ప్రభు నీకేం చెప్తాడో చెయ్యి. అప్పుడు అడుగు, ప్రభు నువ్వు చెప్పినట్టు నేను నడుచుకున్నా, బూతులు మాట్లాడాలా, దొంగతనం చేయలా, అన్యాయంగా ప్రవర్తించాలా, నీతిగా నడుచుకున్నా, నాకెందుకు ఇవ్వవు నువ్వు? అప్పుడు నీకు అడిగేదానికి ధైర్యం ఉంటుంది. నువ్వు దశం భాగం తినేస్తేవి, దేవునికి కృతజ్ఞత కానుక తినేస్తేవి, రోజుకి 24 గంటలు 2.5 గంట 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేస్తా, దాన్ని తినేస్తేవి. ఇక్కడికి వచ్చి ఏం తినలేని మాదిరిగా నలుగురితో పాటు మాదిరిగా ఉంటే నీకు ఎలా కార్యం జరుగుతుంది? మన మనసు మన మీద దోషారోపణ చేయకూడదంట. ఇదిగో నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, ఎక్కడికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి మనసు దోషారోపణ చేస్తుందంట. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, అదేనా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట సూపర్ ధైర్యము గలవారమై అవుదుము. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీకు ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? నీకు ధైర్యం లేదు, పిరికితనం నీకు ఉండేది. ఎందుకంటే అన్ని పొరపాట్లే, అన్ని తప్పిదనాలే, అన్నింటిలో పోయావు, అన్నింటిలో తప్పిపోయావు. ప్రార్థనలో తప్పిపోయావు, విశ్వాసంలో తప్పిపోయావు, ఆయనకి 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన తప్పిపోయావు, దేవుడికి ఇవ్వాల్సిన తప్పిపోయావు, కృతజ్ఞతలో తప్పిపోయావు, సాక్ష్యం చెప్పట్లో తప్పిపోయావు, అన్నింటిలో తప్పిపోయావు. దేవుడి దగ్గర నీకు ధైర్యం ఎలా వస్తుంది అడిగేదానికి? నీకు దేవుడి దగ్గర అడిగేదానికి ధైర్యం రావాలంటే ఇది మాట. ఏ మాట? చదవండి, అందరూ పెద్దగా చదవండి. దేవుని ఎదుట ధైర్యంగా ఎట్లా మనం నిలబడతాము? అది నీ హృదయం, నీ లోపల ఆగు, నోరు మూసుకో, నువ్వు ప్రార్థన చేయలేవులే, ఎందుకంటే నువ్వు దశభాగ్యం ఇట్లా, ఆగు, నోరు మూసుకో, నువ్వు సాక్ష్యం చెప్పలా అని నీ లోపల నీ హృదయం మీద దోషారోపణ చేస్తావు. అందువల్ల ధైర్యంగా దేవుని దగ్గరికి రాలేవు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను స్వస్థపరచని నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకు? హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. అప్పుడు నువ్వు చేయలేవు, ధైర్యంగా దేవుని ముందు నిలబడలేవు. అది హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలంటే ఇది ఉండాలి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు నాయనా. దేవుడు మిరకలు చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడు దిగులు, బాధ, వేదన, అది అయిపోతాయో, ఇదేం జరుగుతుందో ఏమో, నా బతుకేమైపోతాయో, రేపు ఏం జరుగుతుందో ఏమో, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, రేపు తిండి ఉంటుందో ఉండదో, రేపు ఈ బియ్యం ఇస్తారో హీరో, రేపు బట్టలు ఎట్టు చేయాలో, రేపు రెంట్ ఎట్టు కట్టుకోవాలో, రేపు ఈఎంఐ ఏం చేయాలో, రేపు ఏం చేయాలో, డబ్బులు జూన్ వస్తుంది, పిల్లలకి స్కూల్ ఫీజులు ఏం చేయాలో, డొనేషన్ ఎట్లా కట్టాలో, రెంట్ ఏం చేయాలో, నా ఈఎంఐలు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమన్నాడు? ఎవరు ఇవన్నీ ఆలోచించేవాడు అంట? అల్ప విశ్వాసం. ఒకసారి ఆకాశం వైపు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, కొంగలను చూడండి, అన్ని చాలా పక్షులు, అవి విత్తవంట. ఆ పిచ్చుకలకి పక్షులకి వాటికి ఏమి ఎకరాలు లేవు, కొట్లు లేవు, దాచుకునే అకౌంట్లు లేవు, గబక్క మన మాదిరిగా బంగారు తెచ్చుకొని ముత్తూస్ ఫైనాన్స్ లేదు, ఉందా?
ప్రభు అంటాడు, వాటిని పోషించుచున్న మన పరమ తండ్రి నిన్ను పోషించడా? హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా బాగోలు చూస్తాడు. ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు. ఎప్పటి నుంచి? ఈరోజే కాదు. నువ్వు అనుకుంటున్నావు నీకు ఒకొచ్చి ఇప్పుడు ఇస్తే నాకు ఈరోజు దేవుడు ఉన్నాడు, ఈరోజు నాకు చేస్తా అనుకున్నావు. నీవు పుట్టక మునుపు, మీ అమ్మ కడుపులో నువ్వు బొమ్మగా ఏర్పడక మునుపు, నీ ఇమేజ్ అమ్మ కడుపులో రాక మునిపే, నీ బ్లూ ప్రింట్ అమ్మ కడుపులో రాక మునిపే, పర్వతాలు పుట్టక మునిపే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నీకు అవయవాలు నిర్మితం కానప్పుడే ఆయన నీ గురించి ఒక బృహత్తర ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు అది లేదు, ఈఎంఐ లేదు, నాకు నా డబ్బులు లేవు, ఆడస్తాను నీకు ఇది. కానీ నిన్ను సృష్టించిన దేవుడి గురించి ఒకసారి ఆలోచించు, సృష్టికర్తని గురించి ఆలోచించు, ఆయన చేసిన కార్యాల గురించి ఆలోచించు. నిన్ను ఫలించడానికి దేవుడు ఈ లోకంలో పెట్టాడు. హల్లెలూయా. నిన్ను పోషించుకోవడానికి కాదు, నీ వలన ప్రజలు దీవించబడ్డారు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా ప్రజలు దీవించబడ్డారు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా అనేకులు ఆశీర్వించబడ్డారు. అందుకే అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు. అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు మాదిరిగా దేవుడితో మాట్లాడేవాడు. నీవు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? నువ్వు మనసారా యేసయ్యా ప్రభువా అని ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? తృప్తిగా మోకరించి రెండు చేతులెత్తి యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ అని సంతోషంతో ప్రభుతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నీ స్వరం ప్రభు వింటున్నాడా? ప్రభు స్వరం నీవు వింటున్నావా? మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ సహవాసం ఉందా? ఏదో కళ్ళు మూసుకొని యేసయ్యా నీకు వందనాలు, ఈరోజు నాకు వ్యాపారం బాగా జరగాలి, డబ్బులు రావాలా బాగా, ఆమేన్. ఇది నీ ప్రార్థన, నీ ప్రార్థన. ఇది నువ్వు చేసుకుని నీకు డబ్బుల గురించి చేసుకునే ప్రార్థన, ఇది నీ పోషణ గురించి ప్రార్థన. ప్రభువు మనకు ఒక ప్రార్థన నేర్పాడు, పరలోక ప్రార్థన. చెప్తారు ఎవరన్నా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన మన ప్రార్థన ఫస్ట్ తినేదాన్ని ఫస్ట్ పెట్టేసాం మనం. ఈ ప్రార్థనలో 6 మాటలు ఉంటే మొదటి 3 మాటలు దేవునికి సంబంధించినవి, తర్వాత 3 మాటలు మనకు సంబంధించినవి. మా అనుదిన ఆహారం, మా రుణస్థుల నుండి మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మ శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించమ. అసలు పాస్ గారి దగ్గర కూడా పోను, ఆ చర్చికి కూడా పోను, అంత నాకు అనుకున్నారు. నీకు 10 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా యేసయ్య దగ్గర నుంచి, ఆయన చేతుల్లో నుంచి ఇందాక చెప్పారు వాకేంది, గుప్పిలు విప్పి తృప్తి, ఆయన ఇచ్చే రూపాయి ఇస్తే తప్ప నీకు తృప్తి రాదు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి, కొట్టండి. నువ్వు బయట ఎంతైనా నేను చెప్తాను, ఆయన ఛాలెంజ్ చేసి చెప్పు, నువ్వు ఎంతైనా సంపాదించు, మీ అత్తోళ్ళు ఎంతైనా కట్టలైని, మీ అమ్మోళ్ళు పిత్రాజులు ఎంతైనా రాని, నీ కోర్టు నుంచి 50 లక్షలైనా రాని, నా సార్ గ్యారంటీ చెప్తాను, నీకు తృప్తి ఉండదు. అందుకే ఇప్పుడు యేసయ్య చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా, నీకు 50 కోట్లు ఇస్తే నీకు తృప్తి అయిపోద్ది, నీకు ఆ పంట వచ్చేస్తే నీకు తృప్తి అయిపోద్ది. నో నో, ఆయన హస్తాల్లో నుంచి రావాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన చేతుల నుంచి, ప్రభువా నాకు నన్ను ఆశీర్వదించే రూపాయి రావాలి, నన్ను బ్లెస్ చేస్తే నీ దగ్గర నుంచి రావాలి ప్రభా. ఈ డబ్బులు అన్నీ కాదు, ఇవన్నీ వస్తూ ఉండే పోతా ఉండే. చెప్పండి, మీ దగ్గరికి వచ్చిన డబ్బు ఉంటే నువ్వు కోటీశ్వరుడి, అవునా కదా? అవునని చెప్పండి, కాదని చెప్పండి. ఉందా? లేదు. నీ దగ్గరకు వచ్చిన బంగారం ఉంటే నీకు నీ నుంచి బంగారు ఊరు లేవు, ఆ గుండెని కూడా సరిపోండి కాబట్టి డబ్బులు వరకే రావు. మా అంగడికి రండి. ఎవరైనా లలిత జ్యువెలరీ అయినా. అందుకే నేను చెప్ప, ప్రభువా నీవిచ్చే రూపాయి నాకు ఎలాగనిపోయిందంటే, మా ఊర్లో నాకు 2 ఎకరాలు ఉంది. నాకు 10వ తరగతి నుంచి మామూలు నీ పొలం బాద్ది, నీ పొలం బాద్ది, నీ పొలం బాద్ది, నీ పొలం, ఇదే మాట అంటున్నారు. ఆదివారం కూడా నువ్వు రాకపోతే నీ పొలం బాద్ది, ఎంఆర్ఓ వస్తుందంట, సరే ఒక మీ పొలం బాద్ది, ఇదే మాట. ఎప్పటి నుంచి? నేను 10th క్లాస్ చదివేటప్పటి నుంచి
ఏడిచ్చి నిలబడినవి కూడా ఫోన్ చేసేది, నీ పొలం పోద్ది, వస్తేరా లేకుంటారా. ఇప్పటి నుంచి 1992లో 91 నుంచి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరం 2025 దాకా పోద్ది. ఇది పోయేది ఎప్పుడు? అప్పుడు ప్రభువా ఇది నాదైతే నేను ఎక్కడ పోయినా వస్తుంది, ఇది నాది కాకపోతే పోదు. అల్లుడు చెప్పండి, అది నాది కనుక నాకు వచ్చింది. ఇది కానిది నువ్వు ఎంత గింజుకొని అతికించుకొని అకౌంట్లో పెట్టి ఫిక్స్డ్ చేసుకున్నా, బంగారు తీసి లోపల లాకర్లు వేసినా అది ఎత్తుకో, మరి ఎక్కడ వచ్చి పోతాయి. అల్లుడు చెప్పండి, నీదైందనుకో వాడు ఎవడు ఎత్తుకొని పోయినా సరే వచ్చి నీ ప్లేట్లో ఉంటుంది, నీ అకౌంట్లో ఉంటుంది. చెప్పండి కొట్టండి, నీ పేరు రాసుంటే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నీవు అందుకే నీ చేతిలోంచి ఏంటది గుప్పిలు విప్పి నాకు రావాల్సిన రూపాయి నాకి, నాకు రావాల్సిన కారు నాకి, హల్లెలూయా, నాకు రావాల్సిన మంచి ఇల్లు నాకి, హల్లెలూయా, ఆమేన్, నాకు రావాల్సిన మంచి ఆరోగ్యం నాకి, నేను తినాల్సిన బియ్యం బస్తా, హల్లెలూయా. కొంతమంది బియ్యం గురించి చెప్పాలంటే ఆ స్టోర్ బియ్యం, ఆ పురుగులు పట్టిన బియ్యం, ఆ ముక్కుడు పట్టిన బియ్యం తింటూ ఉంటారు. మరి ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? అసలు మంచి బియ్యం తెచ్చుకోద్దానంటరా. నాసు రకం కందిపప్పు, ముక్కుపోయిన కందిపప్పు తక్కువలో లేదా పారేస్తారు, అది తీసుకురండి. మీరందరూ బాగా తింటారు, ఉదాహరణ చెప్తున్నా, మంచిది క్వాలిటీ బెస్ట్ తినండి. మీరు అంగళ్ళకి పోయి ఏదంటే తెచ్చుకోబాకండి. మీరు బతికేదానికి మీ బిడ్డలకు మంచి ఆరోగ్యానికి తెచ్చుకోండి. ఒక 5-6 సంవత్సరాల క్రితం మన చర్చికి ఒక భార్యాభర్త వచ్చారు. ఆ అమ్మాయి ముఖం చూస్తే ఎట్టి తల గింజుకున్న డాక్టర్లు ఏం చేసినా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని ముఖంలో అర్థమైపోతుంది. అమ్మాయిని చూస్తే ఏం చెప్పింది, ఏమర్థమైంది? అర్థమైందా? ఏం చెప్పాను? ఆ అమ్మాయి ముఖం చూస్తే పిల్లలు పుట్టరు అట్లా ఉండదు అనమాట. అట్లా ఫిక్స్ అయిపోయాం మేము కూడా. నేనేం వాక్యం చెప్పానంటే అమ్మాయి ఇంటికి వెళ్ళి చూస్తే బహు భయంకర పిసినారు మొత్తం. నేను చెప్పా, ప్రార్థన చేసి ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం వచ్చి ప్రేయర్లు వేసి ప్రార్థన, ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయాలి. మీ ఇద్దరు భార్యాభర్త ఏంటంటే, మీరు ఏ ఊరికి వెళ్తున్నారనుకోండి, మీ సంచుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, పళ్ళు ఎత్తుకొని అక్కడ పిల్లలకి ఇవ్వండి. హల్లెలూయా. ఇంకో ఊరికి పోతున్నారనుకోండి, చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు పిల్లకాయలకి ఇవ్వండి. అక్కడ చిన్న పిల్లకాయలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. హల్లెలూయా. మీరు చర్చికి వస్తారు, చర్చికి వచ్చేటప్పుడు పళ్ళు అవన్నీ తీసుకుని పిల్లలకి ఇవ్వండి అని చెప్పా. హల్లెలూయా. 2023లో మీటింగ్ పెట్టాం గ్రౌండ్లో. ఇక్కడ భార్యాభర్త బాగా కష్టపడి పని చేశారు, ప్రార్థన చేసి ఆశీర్వాదం చేశాం. ఆ మీటింగ్కి 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. అక్కడ మీరు 2.5 లక్షల మీటింగ్ ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. మీటింగ్ అయిన 3వ రోజు దేవుడు దర్శించాడు అమ్మాయిని. వండర్ చూడండి. పాస్టర్ గారు కల్లో మీరు వచ్చారు, నాకేదో పళ్ళు ఇచ్చారు అన్నారు. కన్ఫామ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత వారం వచ్చింది అంటే అమ్మాయి మన ఇంటికి వచ్చి ఫోన్లు చేస్తుంది. పాస్టర్కి సహకరిస్తుంది, ఫోన్లు చేస్తా పాస్టర్కి సహకరించేది. అమ్మ నీ ముఖం ఏదో మార్పుగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళమన్నా. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. కొడుకుని ఎత్తుకొని సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. కొడుకుని ఎత్తుకొని ఫస్ట్ ఎలా ఉంది, అలా చాలా ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు మీ జీవితంలో నాకు సంతానం కావాలి, నాకు ఇది కావాలనుకున్నప్పుడు సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ గాడ్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. దేవుడు ఇచ్చేవాడిని గొప్ప చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఇచ్చేవాడిని ఆశీర్వదిస్తాడు. మా ఊరిలో ఒక గుడ్డు బాయ్ ఉంది, మా ఇంటి పక్కనే. మంచినీళ్ళ బాయ్ ఒకటి ఉంది. అందరూ పోయి ఆ మంచినీళ్ళ బాయ్ నీళ్ళు తెచ్చుకునేది. ఈ గుడ్డు బాయ్లు ఏం చేస్తారంటే, పగిలిపోయిన గాజు గ్లాసులు, పనికిరాని ఇంట్లో పగిలిపోయిన కొండలో, ఇంట్లో ఏమైనా పిల్లో కుక్క చచ్చిపోయింది అనుకో, అన్ని దాంట్లో వేస్తారు. ఊరు మొత్తం తీసుకుని దాంట్లో వేస్తారు. గబ్బు ఆడికి బాధ గబ్బు కొడుతుంది. ఆ దాంట్లో నీళ్లు ఎవరు తాగరు, దేనికి ఉపయోగించరు. దాన్ని గుడ్డి బాయి అంటారు. ఏ బాయి? నీవు దేవునికి ఇవ్వకుండా, ప్రజలకు గవర్నమెంట్కి ఇవ్వకుండా, సహాయం చేయకుండా, పేదవాళ్ళకి సహాయం చేయకుండా ఉంటే నీవు గుడ్డి బాయి లాంటి దానివి, గుడ్డి బాయి లాంటి ఓడివి. దేవుడు ఇంకొక బావి, మంచినీళ్ళ బావి. ప్రతి ఒక్కరు దాని వాళ్ళందరూ సగం ముద్దులో కూడా నీళ్ళు లాక్కొని తాగుతాడు. మంచినీళ్ళ బావి. ఇది గుడ్డి బావి. నీవు గుడ్డి బావి దానిలాగా ఉన్నావా, గుడ్డి బావి వాడిలాగా ఉన్నావా, మంచినీళ్ళ బావి లాగా ఉన్నావా? నువ్వు ఆ మంచినీళ్ళ బావిలో నీళ్ళు నువ్వు ఎన్నైనా లాగు, వస్తూ ఉంటాయి నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తాయి? ఉడతా ఉంటాయి, నువ్వు లాగేకుంది. గుడ్డి బావిలో నీళ్ళు చెట్నా ఉంటాయి.
చచ్చిపోయినది కుక్కలు, పందులు, తేళ్ళు, పాములు, గాజులు, టెంకాయలు, ఇంట్లో పనికిరాయన మొత్తం దాంట్లో పడి ఉంటే ఆ గుడ్డిబాయిలో నీళ్లు అట్టా ఉంటాయి, పచ్చగా ఉంటుంది. మళ్ళా చూసేదానికి ఉండదా, ఎండిపోదు. మళ్ళీ అది పచ్చగా ఉంటుంది, పచ్చగా గాగు కట్టేసి ఉంటుంది. నువ్వు కూడా అలాగా, యేసయ్యా నేను గుడ్డిబాయిలాగా మంచినీళ్ళ బాయిలాగా ఉండాలి. నువ్వు తోడుతుండాలి ఎప్పుడో. హల్లెలూయా. నీళ్లు తోడుతూ ఉండాలా, నీళ్లు తోడుతుంటే వస్తూ ఉంటాయి, తోడుతుంటే వస్తాడు.